ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 11. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. రైనర్ సూసైడ్ చేసుకోబోతాడు. అప్పుడు గాబీ వాళ్ళు గుర్తొస్తారు. ఫాల్కోకి గాబీ అంటే ఇష్టం. గాబీ వార్ లో చాలా హెల్ప్ చేసింది అని, నెక్స్ట్ ఆర్మర్ టైటన్ తనకే వస్తుంది అని అందరూ అనుకుంటారు. ఫాల్కోకి గాబీ టైటన్ అవ్వడం ఇష్టం లేదు. నేనేమి చేయలేకపోతున్నాను అని బాధపడతాడు. ఫాల్కో యుద్ధంలో గాయాలైన అతనితో మాట్లాడతాడు. అతనికి ఒక కాలు చెయ్యి ఉండవు. పేరు క్రూగర్. క్రూగర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. తనకి తన ఊరికి వెళ్ళాలని లేదు, అందుకే గతం మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. తన ఫ్యామిలీకి లెటర్ లో నేను బానే ఉన్నాను అని రాస్తాడు. క్రూగర్ పోస్ట్ చేస్తే తనకి గతం గుర్తుంది అని తెలుస్తుందని ఫాల్కోకి లెటర్ ఇచ్చి పోస్ట్ చేయమంటాడు. టైబర్ ఫ్యామిలీ మార్లేలో చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ. టైబర్ ఫ్యామిలీ ఎల్డియన్స్. టైబర్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరే 9 టైటన్స్ లో ఒక టైటన్ వార్ హ్యామర్ టైటన్ ఉంటుంది. వీళ్ళి టైబర్ ఫ్యామిలీ హెడ్. టైబర్ ఫ్యామిలీ ఎల్డియన్స్ తో యుద్ధం అప్పుడు ఎల్డియన్స్ వైపు కాకుండా మార్లే వైపు ఉంటారు. అందుకే మార్లే టైబర్ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తారు. హేలోస్ ఒక మనిషి. 100 ఏళ్ల క్రితం వార్ లో చాలా టైటన్స్ ని ఓడించి మార్లేని గెలిపిస్తాడు. హేలోస్ కి మార్లేలో విగ్రహం ఉంటుంది. పారడైస్ ఐలాండ్ కి పారిపోయిన కింగ్ ఎవరైనా మా మీద దాడికి వస్తే చాలా పెద్ద టైటన్స్ ని ప్రపంచంలోకి వదిలేస్తాము, టైటన్స్ అందరినీ చంపేస్తాయి అంటాడు. టైబర్ ఫ్యామిలీ మార్లేతో కలిసి వార్ హ్యామర్ టైటన్ తో పారడైస్ ఐలాండ్ మీద ఫైట్ చేద్దాము అని డిసైడ్ అవుతాడు. ఫెస్టివల్ లో అనౌన్స్ చేద్దాం అనుకుంటారు. గాబీకి ఆర్మర్ టైటాన్ రాకూడదు అని ఫాల్కో గాబీ కన్నా బెటర్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. క్రూగర్ ఫాల్కో కొంచెం క్లోజ్ అవుతారు. ఫాల్కో క్రూగర్ తన ఫ్యామిలీకి రాసిన లెటర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. క్రూగర్ ఫెస్టివల్ అయ్యాక తన ఊరికి వెళ్ళిపోతాను అంటాడు. క్రూగర్ ఉన్న హాస్పిటల్లో గ్రిషా నాన్న ఉంటాడు, అంటే ఎరెన్ వాళ్ళ తాతయ్య. ఫాయర్ చనిపోయినప్పుడు ఏమీ చెయ్యలేదని రిగ్రెట్ అయ్యి మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. హాస్పిటల్లో వాళ్ళు అతనిని చూసుకుంటూ ఉంటారు. ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. క్రూగర్ ఫాల్కోని రైనర్ ని పిలుచుకొని రమ్మంటాడు. క్రూగర్ ఎవరో కాదు, ఎరెన్. ఎరెన్ ఉన్న రూమ్ పైన చాలా మంది ఫెస్టివల్ ని చూడడానికి వస్తారు. రైనర్ తో నువ్వు బయటికి వెళ్తే టైటన్ అవుతాను, పైన రూమ్స్ లో ఉన్న వాళ్ళు చనిపోతారు అని ఫాల్కోకి అర్థం కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఒక సోల్జర్ పీక్ పోర్కోని ఒక ప్లేస్ లో బంధిస్తారు. పీక్ కి ఆ సోల్జర్ ని ఎక్కడో చూసినట్టు ఉంటుంది. విల్లీ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. 100 ఏళ్ల క్రితం ఎల్డియన్స్ టైటన్ పవర్స్ తో అందరినీ పరిపాలించారు. ఫస్ట్ యూమిడ్ టైటన్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది జీవితాల్ని నాశనం చేశారు. ఎల్డియన్స్ వల్ల చాలా కల్చర్స్, రేసెస్ అన్ని అంతరించిపోయాయి. ఎల్డియన్స్ పవర్ కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు గ్రేట్ టైటాన్ వార్ స్టార్ట్ అవుతుంది. ఎల్డియన్స్ వీక్ గా ఉన్న టైంలో మార్లేకి ఎల్డియన్స్ తో ఫైట్ చేసి గెలిచే ఛాన్స్ వచ్చింది. హేలోస్ ఎల్డియన్స్ మీద యుద్ధంకి వెళ్లి టైబర్ ఫ్యామిలీతో చేతులు కలిపి ఎల్డియన్స్ ని ఓడించారు. ఎల్డియన్స్ కింగ్ పారడైస్ ఐలాండ్ కి వెళ్లిపోయాడు. ఇప్పటికీ కూడా ఎల్డియన్ కింగ్ మిలియన్స్ లో టైటన్స్ ని ప్రపంచంలోకి పంపించి అంతా నాశనం చేసే పవర్ ఉంటుంది. ఇప్పటిదాకా ప్రపంచం అంతం అవ్వలేదంటే కేవలం లక్ వల్ల. రీసెంట్ గా మార్లే పారడైస్ ఐలాండ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. 4 టైటన్స్ ని పారడైస్ ఐలాండ్ కి పంపింది, కానీ ఒకళ్ళే తిరిగి వచ్చారు, ఆర్మర్ టైటన్. ఇది ఇప్పటిదాకా అందరికీ తెలిసిన కథ. నిజమేంటంటే గ్రేట్ వార్ ఎండ్ చేసింది హేలోస్ కాదు, మార్లే కూడా కాదు, కింగ్ కార్ల్ ఫ్రిట్జ్. కార్ల్ కి ఎల్డియన్స్ హిస్టరీ, మార్లే ప్రజలకి వాళ్ళు చేసిన పనులు తెలిసి మార్లే మీద యుద్ధం చెయ్యలేడు. ఎల్డియన్స్ వల్లే ఇదంతా జరిగింది అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు కార్ల్ ఫౌండింగ్ టైటన్ ని ఇన్హెరిట్ చేసుకొని టైబర్ ఫ్యామిలీతో ప్లాన్ చేసి ఒక మార్లేయన్ ని హీరో చేద్దాము అనుకుంటారు. అతనే హేలోస్.
కార్ల్ 9 టైటన్స్ ని మార్లేకి ఇచ్చేస్తాడు. తను ఎంతమందిని వీలైతే అంతమంది ఎలియన్స్ ని తనతో పాటు పారడైజ్ ఐలాండ్ కి తీసుకువెళ్లి వాల్స్ క్రియేట్ చేస్తాడు. పారడైజ్ ఐలాండ్ మీద అటాక్ చేస్తే టైటన్స్ ని ప్రపంచం మీదకు వదులుతాము అన్నది అబద్ధం. కార్ల్ ఒక ప్రామిస్ చేశాడు. తనలానే వాళ్ళ వారసులు కూడా ఆలోచించి మార్లే మీద యుద్ధంకి రారు అని. అందుకనే ఇప్పటిదాకా ఒక్క టైటాన్ కూడా పారడైజ్ ఐలాండ్ నుంచి మార్లేకి రాలేదు. కార్ల్ మార్లే పవర్ఫుల్ అయ్యి పారడైజ్ ఐలాండ్ కి ఫౌండింగ్ టైటాన్ పవర్ ని తీసుకోవడానికి వచ్చిన మాకు ఓకే. ఎలియన్స్ చేసిన పాపాలకి ఫౌండింగ్ టైటాన్ ని తీసుకెళ్లడం కరెక్టే. అప్పటిదాకా మమ్మల్ని వాల్స్ లో ప్రశాంతంగా ఉండనివ్వండి అంటాడు. నిజం తెలిసాక మార్లేయన్స్ షాక్ అవుతారు. కార్ల్ పారడైజ్ ఐలాండ్ లో తన పవర్ తో 3 వాల్స్ క్రియేట్ చేశాడు. వాల్స్ లో కొలోసల్ టైటాన్స్ మిలియన్స్ లో ఉంటాయి. వాల్స్ షీల్డ్ లాగా ఉండి యుద్ధాలు జరగకుండా ఆపాయి. కొన్ని సంవత్సరాల ముందు రాయల్ బ్లడ్ నుంచి ఫౌండింగ్ టైటాన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కార్ల్ పెట్టిన రూల్స్ ఏమీ పని చెయ్యవు. ప్రపంచం మళ్ళీ డేంజర్ లో పడింది. ఫౌండింగ్ టైటాన్ ఇప్పుడు ఎరెన్ ఈగర్ దగ్గర ఉంది. ఎరెన్ ఫాల్కోని వాడుకొని ఫాల్కోతో తన టీమ్ కి లెటర్స్ పంపుతూ ఉంటాడు. ఎరెన్ పేరు మార్చుకొని మార్లేకి వచ్చాడు. మార్లేలో కొన్ని సంవత్సరాలు ఉండి అన్ని అబ్జర్వ్ చేశాడు. ఎరెన్ కి నిజంగా ఏం జరిగిందో తెలుసు. రైనర్, నేను వాల్ మెరియాని పగలగొట్టినందుకు టైటాన్ మీ అమ్మని తినేసింది అని సారీ చెప్తాడు. ఎరెన్, నేను కూడా నీలానే. నువ్వు మార్లే కోసం మా పారడైజ్ ఐలాండ్ ని అటాక్ చేశావు. నేను మా వాళ్ళ కోసం మీ మీద అటాక్ చేయడానికి వచ్చాను అంతే. మనమిద్దరం ఒకటే అంటాడు. ఎరెన్ టైటాన్ అవుతాడు. స్టేజ్ మీద ఉన్న విల్లీని టైటాన్ ఎరెన్ తినేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు చనిపోతారు. మార్లేకి మీటింగ్ లో అటాక్ జరుగుతుంది అని తెలుసు. ఎలియన్స్ మార్లేలో సీక్రెట్ గా ఉన్నారు. వాళ్ళని బయటికి లాగాలని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. విల్లీకి నువ్వు స్టేజ్ మీద చనిపోవచ్చు అంటారు. విల్లీ, నేను అందరికీ నిజం చెప్పాలి అని స్టేజ్ ఎక్కుతాడు. సోఫియా ఊదో చనిపోతారు. విల్లీ చెల్లి వార్ హ్యామర్ టైటాన్, టైటాన్ ఎరెన్ ఫైట్ చేసుకుంటారు. పీక్ పోర్కోని సోల్జర్స్ బయటికి తీసుకొస్తారు. వార్ హ్యామర్ టైటాన్ పవర్ఫుల్ గా ఉంటుంది. టైటాన్ నుంచి ఎరెన్ ని బయటికి తీసుకొస్తుంది. అప్పుడే సర్వే టీం వచ్చి థండర్ స్పియర్స్ తో వార్ హ్యామర్ టైటాన్ ని అటాక్ చేస్తారు. మికాసా ఎరెన్ తో, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు చాలా మంది మామూలు మనుషుల్ని చంపేశావు. ఇంకా చాలు, మా దగ్గరికి వచ్చేసాయి అంటుంది. మార్లే ఎలియన్స్ ని ఏం చేశారో ఎరెన్ మార్లేకి అలానే చెయ్యాలి అనుకుంటాడు. ఎరెన్ చేసేది కరెక్టేనా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.